నమస్కారం, కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను జగదీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు, వెల్లడించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. మేజర్ పంచాయతీ కార్మికులకు బకాయి జీతాలు ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు ఇవ్వాలి డిమాండ్ చేసిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్. విజయనగరం జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు. ఇక డీటెయిల్స్ చూస్తే, కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా గాజువాక 69వ వార్డు పరిధి హరిజన జగ్గయ్యపాలెం గ్రామంలో సుమారు 10 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్థానికంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలు కోరుకున్న పాలనలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది అన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు, హరిజన జగ్గయ్యపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు సుమారు 10 కోట్లకు సంబంధించి 69వ వార్డులో శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాం. ఏ వార్డులో అయినా సరే 3 నుంచి 4.5 కోట్లే చేస్తాం. ఇక్కడ సోదరులు స్థానిక కార్పొరేటర్ గోవింద్ రెడ్డి గారు మరి అధికారులందరినీ కన్విన్స్ చేసి సుమారు 10 కోట్లతో చేయడం చాలా శుభాభినందనం. మరి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నాయకులందరూ కూడా ఈ సోషల్ మీడియాలోనే, సోషల్ పోస్టులో దృష్టి కాకుండా స్థానిక సమస్యల మీద దృష్టి పెట్టి ఆ అభివృద్ధిలో పోటీ పడాలి. అప్పుడే నిజమైనటువంటి సాగు చేసినట్టుగా, నిజమైనటువంటి అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందినట్టుగా ఉంటుంది. అందుకే మేము తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా అధికారంకి వచ్చినా సరే అందరికీ తెలియజేస్తుంది ఒకటే, మనం ఇప్పుడు కూడా అభివృద్ధిలో పోటీ పడాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఈరోజు ఎప్పుడు కూడా అభివృద్ధి చేయాలని ఒక జయంతిని వెళ్తుంది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం చేస్తాం, ప్రజల యొక్క మన్నలు గెలుచుకుంటాం. 2029కి మళ్ళీ మీకు అధికారంకి వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 69వ వార్డులో 6.5 కోట్లతో వివిధ రకాల ప్రజలకు మౌలిక సదుపాయాలు, 3.5 కోట్లతో 10 రకాల సామాజిక భవనాలు అన్ని సంఘాల వారికి నిర్మించడం జరిగింది, అన్ని ప్రాంతాల వారికి నిర్మించడం జరిగింది. ఈ రోజు గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా ప్రజలకి భవనాలు అంకితం చేయడం జరిగింది. అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం జరిగింది. అభివృద్ధిలో 69వ వార్డుతో పోటీ పడే విధంగా, అన్ని వార్డులతో పోటీ పడే విధంగా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మేజర్ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యే విధంగా మేజర్ పంచాయతీ కార్మికులకు బకాయి జీతాలు ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు జీతం, గ్లౌజులు, షూస్, యూనిఫామ్స్, రక్షణ పరికరాలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీ డిమాండ్ చేశారు. బకాయి జీతాలు చెల్లించాలని, ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం డిఆర్ఓ శ్రీనివాసరాజుకి వినతి పత్రం అందించారు. జీతాలు పెంచాలి. పంచాయతీ కార్మిక సంపర్కం చేయకూడదు, సిగ్గు. పంచాయతీ కార్మికం పరిచయం చేయకూడదు, సిగ్గు. పంచాయతీ కార్మికం పరిచయం చేయాలి. 22 జీతాలు పెంచాలి. ఇంటర్ విధానం రద్దు చేయాలి. పదో తేదీలో జీతం చెల్లించాలి. కార్మికులకు జీతాలు వేయాలి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 32, 33, 34వ డివిజన్లకు సంబంధించి శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు శ్రీరామ్ కాలనీ ఫస్ట్ లైన్లో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం శ్రీనివాస కాలేజ్ ఫంక్షన్ వద్ద సమావేశం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. అలాగే విజయనగరం ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఈ వార్డ్ నుంచి కాకతీయ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు మనకి అన్నా క్యాంటీన్ కోసం 2 లక్షల రూపాయలు విరాళం
అన్నా క్యాంటీన్ కోసం 2 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. అయితే ఈ అన్నా క్యాంటీన్ 3 కోట్ల భోజనం ప్రజలకి అందిస్తున్నారు. అయితే అన్నా క్యాంటీన్ ద్వారా కేవలం 5 రూపాయల కోసం పొద్దున టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం మనం క్వాలిటీ భోజనం, నాణ్యమైన భోజనం అందించగలుగుతున్నాం అనేది ముఖ్యంగా మనం చాలా సంతోషపడిపోతున్నాం. అయితే మనం చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు ఆశయాలు మేరకు వారు గుర్తిస్తూ ఈ అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టారు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్ మూసివేశారనేది ముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాలి. మళ్ళీ మన నాయకుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యాక నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. మన విజయనగరంలో 3 అన్నా క్యాంటీన్ ద్వారా మనం ప్రజలకి సేవలు అందిస్తున్నాం. ఈ అన్నా క్యాంటీన్లు కూడా ఎవరైనా సరే వారు పుట్టినరోజుకైనా ఏదైనా వారు పెద్దవాళ్ళు గుర్తిస్తూ ప్రజలకి భోజనం పెట్టొచ్చని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రాంలో మనం సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రాం ఎందుకు పెట్టారంటే మనం మన ప్రజలకి మన ప్రభుత్వం ఏమేం చేసిన పనులు మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి ఈ ప్రోగ్రాం పెట్టాము. అయితే సుపరిపాలన తొలి అడుగు 4.1 అని పెట్టారు. అంటే 4వసారి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం 1వ సంవత్సరం పూర్తయ్యే సందర్భంగా మీ అందరి దగ్గరికి వచ్చి మనం ఏం హామీలు ఇచ్చాము, అవి నెరవేర్చాము, ఏ విధంగా నెరవేర్చాము, అదొకటే కాకుండా మీ అందరి ఫీడ్బ్యాక్ కూడా ఏ విధంగా మీరు సంతోషంగా ఉన్నారా మన ప్రభుత్వంతో, అలాగే ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటా ఉన్నాం. అయితే మనం చూస్తుంటే ఈ విధంగా మనం వెళ్తే మనకి సమస్యలు అనేది ప్రజల సమస్యలు మనం తెలుసుకుంటూ మనం అవి సాల్వ్ చేయవచ్చు. అయితే మనం 38వ వార్డుకి వెళ్తే అక్కడ లైటింగ్ ప్రాబ్లం ఉంటే మనం లైటింగ్ ప్రాబ్లం అక్కడ సాల్వ్ చేసాం. అలాగే ప్రతి వార్డులో ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్కి పరిష్కారం మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అదేవిధంగా మనం సూపర్ 6 హామీలు ఎలక్షన్ ముందు ఇచ్చాం. ఆ హామీల్లో తల్లికి వందనం కూడా మనం నెరవేర్చాం. ఈ తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మనం ఆర్థిక సహాయం అనేది ప్రభుత్వం చేస్తుంది. అయితే లోకేష్ గారు ప్రత్యేకంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల కోసం అంతమంది పిల్లల కోసం మనం ఆర్థిక సహాయం ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక పిల్లోడికి ఇచ్చి ఇంకొక పిల్లోడికి ఇవ్వకుండా ఉంటే నువ్వు చదువు అని చెప్తావు ఒక పిల్లోడికి, ఇంకొక పిల్లోడికి నువ్వు చదవక్కర్లేదని చెప్పినట్లు ఉంటుందని లోకేష్ గారి భావన. అందుకే అందరి పిల్లలకి కూడా మనం తల్లికి వందనం అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మనం 67 లక్షల తల్లికి వందనాలు ఇచ్చారనేది మనం ఎంతో గర్వంగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు. అంటే అందరు పిల్లలు చదువుకుంటే వారు బాగుపడతారనే ఉద్దేశంతో ఈ తల్లికి వందనం అనేది చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మనం చూస్తుంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మనం 4 రకాల పెన్షన్లు మనం ఇస్తున్నాం. ఒకటి 4,000 రూపాయల పెన్షన్, ఒకటి దివ్యాంగులకి ప్రత్యేకంగా 6,000 రూపాయల పెన్షన్. అంటే ఎవరైనా దివ్యాంగులకి మామూలుగా వారి గురించి ఆలోచించారు. కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటేసారి 3,000 నుంచి 6,000 చేయటం అద్భుతమైన విషయం. వారు మనసున్న నాయకుడు కనుక ఇది జరిగిందనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ దారిలో మనం వస్తుండగా ఒక వికలాంగులు వారి అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు కాబట్టి నాకు అక్కడే దారిలో చెప్పాడు, నాకు ఈరోజు 6,000 రూపాయలు
నాకు ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి నేను గౌరవంగా బతకగలుగుతున్నాను అనేది నాకు చెప్పారు. అలాగే మనం చూస్తుంటే కొన్ని వ్యాధులు, కిడ్నీ ప్రాబ్లమ్స్, డయాలసిస్ చేసిన వ్యక్తులకి 10,000 రూపాయలు, ఇంకా తీవ్రమైన వ్యాధులు ఉన్నప్పటికీ 15,000 రూపాయలు, మసిల్ డిస్ట్రోఫీ అటువంటి ఉన్న వ్యాధులకి. నేనే విజయనగరంలో 2 వ్యక్తులకి మసిల్ డిస్ట్రోఫీ ఉన్న వ్యక్తులకి నేను స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చాను. 15,000 రూపాయలు పెన్షన్ మనం వాళ్ళకి అందిస్తున్నాం. అది నిజంగా వాళ్ళకు ఒక ఆర్థిక సహాయం. ఎందుకంటే వాళ్ళు ఏది చేయలేరు, వాళ్ళ మసిల్స్ పనిచేయలేరు, వాళ్ళు నడవలేరు, వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళు చేయి కదపలేరు, ఆ విధంగా వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం అటువంటి అందరికీ కూడా మనం ఒక సపోర్ట్ ఇస్తున్నాం అనేది ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వంగా ఏర్పడిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు. అలాగే మనం చూస్తుంటే దీపం పథకం మనం మొదటిసారి నారా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు. ఇప్పుడు మీ పెద్దవాళ్ళందరికీ తెలుసు, ముందు మీరు అందరు కట్టెల పొయ్యి మీద వంట చేసేవారు. అయితే అక్కడ లేడీస్ డ్రెస్ వేసుకున్నారు, మీ అందరికీ తెలీదు, నాకు కూడా తెలీదు. ఎప్పుడు కట్టెల పొయ్యి మీద మేము వంట చేయలేదు కాబట్టి మాకు ఆ ఇబ్బందులు తెలియదు. కానీ మీరు చీరలు కట్టుకొని తెల్ల ఎంట్రుకలు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు ఎంత కష్టపడేవారంటే ఊపిరితిత్తులు కష్టాలు వచ్చాయి, కంటు కష్టాలు వచ్చాయి, ఎన్నో కష్టాలతో ఆ కట్టెల పొయ్యి మీద వంట చేసేవారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇది గమనించి దీపం పథకం ద్వారా మహిళలకి ఈ గ్యాస్ సిలిండర్ అనేది అలవాటు చేశారు. అయితే ఈరోజు పెరిగిన ధరలు చూసి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీ గడప అందిస్తున్నారని ఎంతో గర్వంగా నేను చెప్పుకుంటాను. అయితే మహిళా దినోత్సవం రోజు కూడా మనం మహిళలు ఆర్థికంగా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే ఉద్దేశంతో మనం మహిళల కోసం ఒక కుట్టు మిషన్లు అందించాం. దాంతో 3 నెలలు ట్రైనింగ్, అంటే ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చి లాస్ట్లో వాళ్ళు ఏ కుట్టు మిషన్ మీద ట్రైనింగ్ అయ్యారో ఆ కుట్టు మిషన్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అయితే మనం గుంట్లాంకి వెళ్ళాం, ద్వారపూడికి వెళ్ళాం, విజయనగరంలో 500 మహిళలకి ఈ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఆ 3 నెలల ఆఖరికి వాళ్ళు సొంత బ్లౌజులు, డ్రెస్లు, నైటీలు ఇటువంటి అన్నీ కూడా కుట్టి వారి సొంత కాళ్ళ మీద నిలబడే అవకాశం మన ప్రభుత్వం కల్పించిందనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే నిన్నే మనం అన్నదాత సుఖీభవ PM కిసాన్ అని మనం మొదలు పెట్టాం. అయితే మనందరికీ రైతు అనేది అన్నం పండిస్తున్నారు. ఈరోజు మనం భోజనం చేయగలుగుతున్నామంటే మనం రైతుని గౌరవించాలి. అయితే మనం 20,000 రూపాయలు సంవత్సరానికి ఎలక్షన్ ముందు మనం ప్రామిస్ చేశాం. మనం చేసిన హామీ నెరవేరుస్తూ మనం 20,000 రూపాయలు రైతుకి 3 విడతలుగా అందిస్తున్నాం. ఇది PM కిసాన్ అన్నదాత సుఖీభవ, అంటే ప్రైమ్ మినిస్టర్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా, ముఖ్యమంత్రి గారి ద్వారా, 2 స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనం ఈ ప్రోగ్రాం అనేది నిన్న మొదలు పెట్టాం. రైతులకి 3 విడతలుగా వస్తుంది, కౌలు రైతులకి మాత్రం 2 విడతలుగా వస్తుంది. అలాగే మనం రైతులకి విత్తనాలు పంపిణీలు కానివ్వండి, మనం వాళ్ళ కోసం అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ఇస్తున్నాము, అన్ని సబ్సిడైజ్ రేట్స్కి ఇస్తున్నాం. అదే కాకుండా ముఖ్యంగా నదులు అనుసంధానం. అయితే ఈ నదులు అనుసంధానం ప్రాజెక్ట్ అనేది నారా చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రణాళిక వేశాం. చదువుతో పాటు యుద్ధ కళలపై చిన్నారుల్లో ఆసక్తిని పెంపొందించాలని, ఆ దిశగా తల్లిదండ్రులు కృషి చేయాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ అన్నారు. ప్రభుత్వాలు ఈ విషయంలో చొరవ చూపి పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అంశంగా ఉంచాలని కోరారు. గాజువాక సమీపం నాతేపాలెంలో MD తాజుద్దీన్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిరా షాటోఖాన్ కరాటే అకాడమీ 6వ శాఖను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కరాటే పట్ల చిన్నారులు చూపుతున్న ఆసక్తిని అభినందించారు. కార్యక్రమంలో కోరమండల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ HR KVVS నారాయణ, మధులత తదితరులు పాల్గొన్నారు.
వాళ్ళకి, యూట్యూబ్ వాళ్ళకి, పాత్రిక సోదరులకి అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నాను నేను. సో మెయిన్గా ఈరోజు ఫ్రెండ్షిప్ డే. అందరికీ, మా మిత్రులందరికీ, అంటే స్కూల్, కాలేజ్, మా మార్షల్ ఆర్ట్స్, మా సినిమా ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. చాలా సంతోషం. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఫ్రెండ్స్గా ఉన్నాం. మనం అందరూ అలాగే కంటిన్యూ అవ్వాలి. సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే రోజు ఒక చాలా మంచి విషయం ఏంటంటే, నేను ఈరోజు ఇక్కడ ఒక కరాటే ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్ కి వచ్చున్నాను. అది ఎవరిదంటే మన తాజుద్దీన్. సో నాకు తాజుద్దీన్ వచ్చి నాకు మెయిన్ గా అలీ గారు, హైదరాలీ గారు నేను కలిసినప్పుడు తాజుద్దీన్ నాకు పరిచయం. హైదరాలీ మీకు తెలుసు, వెరీ సీనియర్ కరాటే మాస్టర్. సో ఆయన టోర్నమెంట్కి వచ్చినప్పుడు తాజుద్దీన్ నాకు పరిచయం. ఇంకా అక్కడి నుంచి దాదాపు 20 years గా మేము ఏంటంటే మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం. ఆయన టోర్నమెంట్స్ అరేంజ్ చేస్తున్నారు, వరల్డ్ టోర్నమెంట్ చేస్తున్నారు, ఏషియన్ చేస్తున్నారు, నేషనల్ చేస్తున్నారు, స్టేట్ చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు టోర్నమెంట్స్ పెట్టి స్టూడెంట్స్ కి టీచింగ్స్ అంటే మంచి కోచెస్ పెట్టి ఈ రోజు ఈ స్థాయికి వాళ్ళు ఎదిగారు. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈజీ జాబ్ కాదు ఇది. ఈ మాత్రం రావడం అంటే, ఈ లెవెల్కి రావడం అంటే చాలా, ఎందుకంటే పిల్లలు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు డల్ గా ఉంటుంది, మళ్ళీ పికప్ అవుతాయి, మళ్ళీ వర్షాలు వస్తాయి. అన్నీ ఉన్నప్పుడు కూడా పట్టుదలతో తాజుద్దీన్ ఈ రోజు ఇంతవరకు చేసి ఒక మంచి పేరు సంపాదించారు హైదరాలీ గారు ఆశీర్వాదాలతో. సో ఇంకా ముందుకు వెళ్ళాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు మనం ఏంటంటే ప్రపంచంలో వచ్చాం, ఏం సాధించాం, ఏం చేసాం అన్నప్పుడు ఏదో ఒకటి చేయాలి, అంటే పబ్లిక్ ముఖ్యంగా. ఆ విధంగా తాజుద్దీన్ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్. ఈరోజు మార్షల్ ఆర్ట్స్ ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్. సెల్ఫ్ డిఫెన్స్ ఏంటంటే ముఖ్యంగా మహిళలకి, ఎందుకంటే ఈ రోజు మహిళలకి రక్షణ లేదు. అంటే పోలీసు నేను తప్పు చెప్పట్లేదు, ఎందుకంటే పోలీసుకి స్టాఫ్ తక్కువ ఉన్నారు. మన చట్టంలో మార్పు రావాలి. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పుడు దాకా మహిళల్ని గౌరవించడం, మహిళల మీద ఇలా అత్యాచారం చేయడం జరుగుతూనే ఉన్నాయి. ఇది ఎప్పుడు మారుతుందో తెలియదు. మరి అప్పుడు దాకా మన ఇంట్లో ఉన్న మహిళలు బయటికి వెళ్ళాలి, చదువుకోవాలి, పనికి వెళ్ళాలి. ఎట్లా మహిళల్ని బయటికి వెళ్ళొద్దని ఎట్లా చెప్తామండి? వెళ్ళాలి. సో వాళ్ళకు ధైర్యం రావాలంటే మార్షల్ ఆర్ట్ వెస్టర్న్ కంట్రీస్ లో ఎట్లా ఉందో ఆ విధంగా మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలని చెప్పాం. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ పోరాటంలో ఉండి ఈ రోజు ఏంటంటే చాలా సంతోషమైన విషయం ఏంటంటే అందరూ మహిళలు మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నారు, చాలా ధైర్యంగా ఉన్నారు. ఎవరైనా అడ్డం వచ్చినా కూడా ధైర్యంగా సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే మార్షల్ ఆర్ట్ నేర్చుకున్న తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏంటి వాడు ఏం చేస్తాడు, అటాక్ చేస్తే మనం ఏం చేయాలి, ఏ విధంగా ఫైట్ చేయాలి వాళ్ళకి తెలుసు కాబట్టి మాట్లాడుతున్నారు. సో ఇంకా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. నా విజ్ఞప్తి ఒకటే, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన కూడా ఒక మార్షల్ ఆర్టిస్టే. ఈ విషయంలో స్కూల్స్ అండ్ కాలేజెస్ లో కంపల్సరీగా మార్షల్ ఆర్ట్ నేర్పించాలి, వాళ్ళకి నేర్చుకోవాలి. దానికి సెపరేట్ మార్క్స్ పెట్టి అట్లీస్ట్ ఒక ½ hour అయినా డైలీ వాళ్ళకి ఇస్తే తప్పకుండా మన ఇక్కడ విశాఖపట్నంలో, మన ఆంధ్రప్రదేశ్ లో పిల్లలందరూ తయారై ఉంటారు మార్షల్ ఆర్ట్స్ లో. సో ఆ విధంగా నా రిక్వెస్ట్ ఇది. సో అందరూ ఈరోజు పెద్దలు చాలా మంది వచ్చిన్నారు, వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు. అదే మాదిరిగా ఈ ఒక ఫీల్డ్ లో ఎంతో మంది వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేసి కేవలం మార్షల్ ఆర్ట్ కోసం వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా నేను నమస్కరిస్తూ, ఎందుకంటే ఏదో సరదాగా హాబీగా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దీంట్లో ఉన్న వాళ్ళకి నమస్కరిస్తూ, వాళ్ళందరికీ మంచి జరగాలి. ఈ రోజు వచ్చిన పెద్ద వాళ్ళందరూ ఆశీర్వాదాలు మా తాజుద్దీన్ పై ఉండాలి. ఈ రోజు ఈ ప్రారంభం చిన్న పిల్లలు ఉన్నారు, మీరు చూసారు, చిన్న పిల్లలు కూడా అవగాహన వచ్చేసింది, పేరెంట్స్ కూడా అవగాహన వచ్చేసింది. ఇది నాకు కావాల్సింది. చాలా సంతోషంగా ఉంది. ఇంకా పెరగాలి, మీ ఆశీర్వాదంతో కూడా ఇంకా పెరగాలి. మీ సపోర్ట్ ఎప్పుడు తాజుద్దీన్ కి, మా హైదరాబాద్ గారికి ఉండాలని చెప్పి. 35 ఏళ్ల క్రితం చదువుకున్న పాఠశాలలోని ఆత్మీయ కలయిక పేరిట అంతా ఓ చోటుకు చేరి ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఇందుకు విశాఖ జిల్లా గాజువాక సమీపం మింది జడ్పీ హై స్కూల్ వేదికైంది. 1990-91 తరగతి బ్యాచ్ విద్యార్థుల కలయిక ఆనందోత్సాహాలతో నిండింది. ఇక్కడ వీరంతా వేడుకలలో పాల్గొని గత జ్ఞాపకాలను పంచుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులు జగన్నాథ మాస్టర్ దంపతులతో పాటు హిందీ మాస్టర్ అప్పలరాజు, ప్రస్తుత హెడ్ మాస్టర్ ఆంజనేయులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్, త్రినాథ్, అనురాధ, జానకి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి మా జర్నలిస్ట్ మిత్రులందరికీ ముందుగా మా 1991 బ్యాచ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సుమారు ఈ స్కూల్ నుంచి 35 అంటే 1990-91 బ్యాచ్ నుంచి మేము 10th క్లాస్ చదివి వెళ్ళిపోవడం జరిగింది. 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజు కలవటం, అది ముఖ్యంగా ఫ్రెండ్షిప్ డే అవడం మాకు చాలా గర్వం. ఫ్రెండ్షిప్ డే అన్నది మేము అనుకోకుండా చేసుకున్న ప్లాన్ అది. మేము ముందు నుంచి 2 డేట్లు అనుకున్నాం, కానీ ఫ్రెండ్షిప్ డే నాడు 3వ తారీఖు అనుకున్నాం, August 3. అది లక్కీగా ఫ్రెండ్షిప్ డే అని తర్వాత తెలిసింది. ఈ యొక్క ఫ్రెండ్షిప్ డేకి ప్రతి ఒక్కరు, నాతోటి మిత్రులు అందరూ కూడా చాలా సహకారాలు అందించారు. మేము ఫోన్ చేసిన వెంటనే లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ కూడా
మేమందరం నీతో పాటు ఉంటాం, ముందుకు ఉంటాం. నువ్వు తప్పకుండా ఈ కార్యక్రమం ముందుకు చెయ్యు, ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ముందుకు సాగు, మీ వెనకతైతే మేము ఉంటా అని చెప్పినందుకు నా తోటి మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రూపకర్తలైనటువంటి పిలక త్రినాథు, అలాగే సర్వేశ్వరరావు, చొక్క శ్రీనివాసరెడ్డి, మా సోదరుడు చొక్క శ్రీను నాకు బాగా సహచరులు. ఆడవాళ్ళందరినీ, ఇంతమంది ఆడవాళ్ళందరినీ అంటే సుమారు 35 సంవత్సరాలు అవుతుంది. మేము ఎవరెక్కడ ఉన్నారో మాకు తెలియదు. వాళ్ళందరితో ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళి మీ నెంబర్లు అడగగానే వాళ్ళు కొంచెం సంకోచించేవారు. అంటే పరిస్థితులు అలాగ ఉన్నాయి. దాన్ని మనం ఏమన్నాం. అప్పుడు నేనేం చేశాను, నాకు ఎవరో ఒకరు ఆడవాళ్ళు దొరికితే బాగుంటుంది అనుకున్నప్పుడు గుంటూరు అంటారు నా క్లాస్మేట్ అమ్మాయి మాకు కలవడం జరిగింది. తను మాత్రం నాకు చాలా హెల్ప్ చేసింది. ఇంతమంది రావడానికి ప్రధాన కారణం మాత్రం లేడీస్ రావడానికి ఆవిడే. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినట్టు మాస్టర్లకి, అలాగే సోదరులందరికీ కూడా హృదయపూర్వక మా అపూర్వ కలియక 1990-91 బ్యాచ్ సోదరుల తరపున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడికి హాజరైనటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, అప్పటి ప్రధాన ఉపాధ్యాయులు, ఇప్పటి ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే మాస్టర్స్ కూడా. మాది 1991 బ్యాచ్ అండి. అంటే దగ్గర దగ్గర 35 సంవత్సరాలు అయింది. ఈ రోజు ఇలా ప్రత్యేకంగా ఇలా కలుసుకోవడం అనేది చాలా అరుదైన సంఘటన. ఎందువల్లంటే ప్రజెంట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది ఎవరికి కూడా తెలియదు. కానీ అప్పటి విద్యార్థులు కొంతమంది, గుండుబిల్లి శ్రీని గారు, నెక్స్ట్ చుక్కా శ్రీనివాసరావు, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఒక ప్లాన్ చేసి ఈ రోజు ఇటువంటి ప్రోగ్రామ్ ని ఇలాగా జరిపించారండి. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు అందరినీ చూసి ఒకసారి అయితే మేము చాలా ఫాస్ట్ కి వెళ్ళిపోయాము. ఆ మెమరీస్ అలాగా జస్ట్ మేము కొంచెం రివైజ్ చేసుకుంటున్నాము. ఈ ప్రెసెంట్ ఇప్పుడు పోల్స్తున్న విద్యా సంస్థలు, అప్పుడున్న విద్య చాలా డిఫరెన్స్ అండి. ఇప్పుడు జనరేషన్ ఫుల్లీ చేంజ్డ్ అండి. ఎందుకంటే కాన్సెప్ట్ ఏంటి, కంటెంట్ ఏంటి చాలా మారిపోయింది. అప్పటి విద్యా విధానము, ఇప్పటి విద్యా విధానము చూస్తే చాలా తేడా ఉంది. అప్పటి విషయాలు అయితే మేము చాలా ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఇలాగైనా చదవాలి, మాలో చాలా పోటీతత్వం ఉండేదండి అప్పటి విద్యార్థుల్లో. ప్రెసెంట్ అయితే ఇప్పుడు అది కనిపించడం లేదు. జస్ట్ ఫర్ మార్క్స్ వస్తే చాలు అని పేరెంట్స్ ఒక దృక్పథంతో ఉన్నారు. వాట్ ఈస్ ద మార్క్స్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద మార్క్స్ ఏం చేసుకుంటామండి? కావాల్సింది కంటెంట్. పిల్లలకి ప్రతి పేరెంట్ కూడా అది గుర్తించి పిల్లలకి ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలండి. అంతేగాని మార్క్స్ వస్తే చాలు, అది మా అబ్బాయి అలాగే ఇన్ని మార్క్స్ కొట్టాడు. ఒక అమ్మాయి రీసెంట్ గా లాస్ట్ ఇయర్ 10th రిజల్ట్ లో 600 అవుట్ ఆఫ్ 600 అండి. అంటే బీయింగ్ ఏ టీచర్ గా వర్క్ చేస్తున్నాను నేను. ఆ మాట చెప్పకూడదు. లాంగ్వేజెస్ లో 100 హౌ దే గవర్నమెంట్ గేవ్ ద ఫుల్ మార్క్స్, వీ డోంట్ నో దట్ వన్. రియల్ ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్. లాంగ్వేజెస్ లో ఎప్పుడు కూడా 100 అవుట్ ఆఫ్ 100 అనేది ఇవ్వడం జరగదు. కానీ 100 మార్క్స్ వచ్చాయండి. ఇది చాలా బాధాకరమైన విషయం. అలా అని మార్క్స్ కోసం మనం ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. వాట్ దే ఆర్ లెర్నింగ్, ద కంటెంట్, వాట్ ఇస్ ద యాక్సెప్ట్, వీ హ్యావ్ టు థింక్ దట్ వన్ అండ్ వీ హ్యావ్ టు సపోజ్ అండ్ వీ హ్యావ్ టు గివ్ మోర్ ఎనర్జీ టు every student. Then only they get their achieve their goals. What not, they'll get everything. So that I appreciate all our seniors, my friends, to arrange this beautiful arrangements and everything. Thank you so much. ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలకు మించి ఏపీలోని విశాఖ జిల్లా గాజువాకలో ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ నిర్వహణలో వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మండపానికి కుడివైపున బొర్రా గృహాల తరహాలో భారీ సెట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. నిర్వాహకులు కోసిరెడ్డి గణేష్ సారథ్యంలో అర్చకులు హరీష్ శర్మ పూజలు నిర్వహించారు. వాటర్ ఫాల్స్, కాశ్మీర్ వాతావరణాన్ని తలపించేలా సెట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసే స్టాల్స్ నిర్వాహకుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదన్నారు. కార్యక్రమంలో కోసిరెడ్డి పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మన గాజువాక విశాఖపట్నం లంకా గ్రౌండ్ లో జరిగే గణేశోత్సవాలు అందరికీ తెలిసిన విషయమే. అదే విధంగా ఈ సంవత్సరం కూడా మన గాజువాక గణేశోత్సవం 2025 లో భాగంగా లంకా మైదానంలో ఈ సంవత్సరం సుమారు 1,00,000 చీరలతో శ్రీ సుందర వస్త్ర మహాగణపతి స్వామి వారిని ప్రదర్శించడం జరిగింది. ఆగస్టు 27వ తారీఖు తెల్లవారుజామున స్వామివారికి 8:30కి స్వామివారి మొదటి పూజ అందుకొని ఉన్నారు. 21 రోజు పాటు మనకి గాజువాక లంకా మైదానంలో గత 16 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. కాణిపాకంలో ఏ విధమైన పూజలు జరిగిస్తాం స్వామివారికి అక్కడ, అదే విధంగా గాజువాక లంకా మైదానంలో 2009 నుంచి ఈ 2025 వరకు సుమారు 16 సంవత్సరాలు అవుతుంది. ఈ 16 సంవత్సరాల నుంచి కూడా లంకా మైదానంలో జరిగే గణనాథుడికి కాణిపాకంలో ఏ విధంగా అయితే పూజలు నిర్వహిస్తామో
అదే విధంగా ఈ సంవత్సరం స్వామివారి పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు స్వామివారికి ప్రత్యేకంగా మనకి ఎడం వైపు లక్ష్మీనారాయణ స్వామి వారిని, అలాగే రైట్ సైడ్ శ్రీకృష్ణ స్వామి వారి, మొత్తం మన విశాఖపట్నం ప్రసిద్ధి చెందిన బుర్రా కేవ్స్ తరహాలో ఒక సెట్టింగ్ వేసి లోపల శ్రీకృష్ణుడిది నమూనా అన్ని పెట్టి మనకు స్పెషల్ గా వాటర్ ఫాల్ సెటప్, కాశ్మీర్ సెటప్ కూడా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన నమూనా మరియు ఈ రోజు ఆ పని కూడా ప్రారంభించడం జరిగింది. ఇదే విధంగా ఇంకో చిన్న విన్నపం అండి, వచ్చిన భక్తుల దగ్గర నుంచి కూడా ఈసారి ప్రత్యేక వాళ్ళకి బార్కేడ్ల ఏర్పాట్లు, వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకు ఉచిత దర్శనం కూడా భక్తులందరికీ స్పెషల్ లైన్లు కూడా ఉచిత దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు భక్తులందరికీ పార్కింగ్ సదుపాయం, నెక్స్ట్ వాటర్ సదుపాయం, ఇదే కాకుండా ఈ వచ్చిన వాళ్ళకి ఆనందంగా ఉన్న స్టాల్స్, ఎగ్జిబిషన్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో కీలకమైన విషయం ఏంటంటే, కొన్ని సోషల్ మీడియాలో కొంచెం తప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏదో లక్షలు కమర్షియల్ చేస్తున్నామని ఇలాంటి వార్తలన్నీ వస్తున్నాయి. దానికి చెక్ పెట్టడానికి మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, స్టాల్స్ విషయంలో కానీ ఇక్కడ ఎక్కడైనా సరే విశాఖపట్నం జిల్లా నలుమూలల్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా పండగ టైంలో వాళ్ళు వచ్చి ఏదో చుట్టుపక్కల సంక్రాంతి అక్కడ కూడా వాళ్ళకి ఏదో జీవనం సాగిస్తుంటారు ఆ పండగల్లో. అక్కడ ఈ 3 నెలలు వాళ్ళకి సీజన్ లో ఏవి వ్యాపారాలు ఉండవు. ఈ వినాయక చవితి దగ్గరికి వచ్చి స్వామివారి పేరు చెప్పుకొని సుమారు బయట ఒక 20-30 మంది స్టాల్స్ వేసుకుని వాళ్ళ కుటుంబాలన్నీ బతుకుతున్నాయి. సుమారు 300 మంది పైగా ఈ వినాయక చవితి దైవాలు బతుకుతున్నారు. వచ్చిన దాన్ని మొత్తం ఒక 6 నెలల పాటు ఆ జీవనం సాగిస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళకి కూడా స్టాల్స్ కూడా మేము ఎటువంటి ఛార్జీలు కూడా చేయట్లేదు. ఉచితంగానే వాళ్ళకి చేసిన షెడ్ కి కరెంట్ బిల్లు ఛార్జెస్ తప్ప మేము ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఏం తీసుకోవట్లేదు. వాళ్ళకి కూడా ఉచితంగానే ఇస్తున్నాం. వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ ఉచిత ప్రవేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆలయ అవసరార్థం ఉంచిన స్థలంలో ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని గాజువాక 76వ వార్డు చెనగంట్యాల నూకాంబిక అమ్మవారి ఆలయ కమిటీ గ్రామస్తులు స్పష్టం చేశారు. తక్షణమే ఆక్రమణను తొలగించి గడ్డ పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆలయ ప్రాంగణం నుంచి గాంధీనగర్ వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి నినాదాలతో హోరెత్తించారు. సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఇందల ఈశ్వరరావు, నాగిరెడ్డి అప్పలనాయుడు, నాయకులు గుడివాడ అమ్మన్న, జగన్నాథ రామనాయుడు, నాగిరెడ్డి వెంకటరమణ, రాంబాబు, రౌతు గోవింద్ మీడియాతో మాట్లాడారు. అన్యాయం దృష్టిలో పెట్టుకొని మరి టీవీ ఛానల్ వారు, పత్రికల వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా మాకు సహకరించినందుకు, ఇక్కడికి వచ్చినందుకు ముందుగా నా తరపుని, మా గ్రామం తరపున వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి 1980లో మేము స్టీల్ ప్లాంట్ లో మెయిన్ గేట్ దగ్గర మా గ్రామం ఉండేది. ఆ 80లో మా గ్రామాన్ని ఇక్కడ షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసినప్పుడు ఎస్డిసి గారు మా ఊరు రామాలయంకి, అమ్మవారి గుడికి, తర్వాత స్కూల్ స్థలము 3 కూడా ఎస్డిసి గారు కేటాయించారు. రామాలయం స్థలము ఊరి మధ్యలో ఇచ్చారు, స్కూల్ స్థలము మా గ్రామం పక్కన ఇచ్చారు. అలాగే అమ్మవారి గుడి ఇక్కడ స్థలం చూపించారు. అప్పుడు చూపించినప్పుడు అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. దెమ్మగట్టి చెట్టు పాతి అమ్మవారిని తీసి వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా గ్రామస్తులు, చుట్టుపక్కల భక్తులు అందరూ కూడా మా దేవతను కలుస్తూ మరి సంవత్సరానికి 2 సార్లు పండుగ చేస్తూ మనం గ్రామం తరపున అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అయినా సరే సుమారు 45-46 సంవత్సరాల నుంచి కూడా మా చిన్నడిపూర్ గ్రామంలో ఆధీనంలో ఈ దేవాలయం సంబంధించిన స్థలం ఉన్నప్పటికీ కూడా మేము ఎంత ఇబ్బంది అయినా సరే అందరి సహకారంతో ఒక పెద్ద టెంపుల్ నిర్మించుకోవడం జరిగిన తర్వాత మేము ఆర్థికంగా కూడా తిరిగిన తర్వాత మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి మా గ్రామస్తులతో మాట్లాడి మేము చెప్పాం, సార్ చాలా పెద్ద గుడి కట్టాం, మెయింటెనెన్స్ చేయలేకపోతున్నామని మా గ్రామస్తుల కమిటీ వాళ్ళు అందరూ అతనికి తెలియజేసిన తర్వాత నేనున్నాను, మీకు అందరికీ ఆ మెయింటెనెన్స్ గురించి మీకు సహకారాలను అందిస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఆయన ఆ స్థలం అంతా కూడా మీ దేవాలయానికి వచ్చినట్టు నేను ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పడం జరిగింది గ్రామస్తుల దృష్టిలో అమ్మవారి గుడిలో. అయిన తర్వాత మరి అమ్మవారు కూడా 2017లో వచ్చి సర్వే చేసి కూడా దేవాలయం గూగుల్లో పెట్టడం జరిగిన తర్వాత మా ఆధీనంలో పక్కనే ఎంఆర్ఓ గారు చెప్పారు. అప్పుడు గుడి వెనకాల ఉపహారాలు పెట్టడం, పండుగలు చేయడం, ఖాళీ స్థానంలో మీరు ఉపయోగించుకోండి దీన్ని అని ఒక గార్డెన్ లాగా చేసి ప్లాట్ఫారం గా తయారు చేసి మీరు యూజ్ చేయండి, అమ్మవారి కార్యక్రమాలకి పండుగలు చేయండి అని ఆయన కూడా చెప్పడం జరిగింది. అయిన తర్వాత ఇలా ఉన్న తర్వాత కొద్ది కాలంలో అది మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది. కష్టంగా అయిన తర్వాత కూడా మేము ఎన్ని రోజులు కూడా అలా గడుపుకొని గ్రామస్తుల సహకారంతో గుడి మెయింటైన్ చేసుకొని వస్తున్నాం. అలాగే వచ్చినప్పుడు కొద్ది స్థలం ఖాళీ ఉన్నదని కొంతమంది వచ్చి మా కమిటీ వారిని, మా ఊరి గ్రామ పెద్దలను అందరినీ కూడా అలా అడగడం జరిగింది.
మరి అక్కడ అమ్మవారి మెయింటెనెన్స్ గురించి మేము నెలకి ఎంతకంత 300 200 మేము ఇచ్చుకుంటాం, మేము మాకు ఉపాధి కల్పించండి, మీరు ఎప్పుడు తీసేయమంటే అప్పుడు తీసేస్తామని మమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఇప్పుడు మీరు అలా మాట్లాడతారు, తర్వాత ఏం జరుగుతుంది, ఇప్పుడు వద్దు మెయింటెనెన్స్ జరగకపోతే మేము సహకరిస్తే 10 సార్లు వచ్చి కూడా మా గ్రామస్తులు కమిటీ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగిన తర్వాత వాళ్ళు ఆధార్ కార్డులు తీసుకొని మేము వాళ్ళు డోర్ నెంబర్లు తీసుకొని ఆధార్ కార్డులు తీసుకొని మేము లెటర్ మీద అగ్రిమెంట్ రాయించి, మరి గోపాలరెడ్డి గారు డి రామారావు గారు లాయర్ చేత అగ్రిమెంట్ రాయించి వాళ్ళు మీరు 1 నెల 2 నెలల ముందు చెప్పండి మేము తీసి మీకు సహకరిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎంతకంత గుడికి మెయింటెనెన్స్ కి 200-300 వస్తుందని ఆశతో మనం అలాంటి షాపులు మీరు రేకుల షెడ్గా తాత్కాలికంగా చేసుకొని మేము తీసుకున్నప్పుడు తీయాలని చెప్పడం జరిగింది. అలాగే అన్నారు. అన్ని తర్వాత ఇప్పుడు జిఎంసి వాళ్ళు ఒక 2 కోట్లతో కాలువ శాంక్షన్ అయింది, రేపు శంకుస్థాపన కూడా ఉంది. దాని నిమిత్తం జిఎంసి వాళ్ళు మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సచివాలయం వాళ్ళు అందరూ వచ్చి ఆ షాపులు తొలగిస్తున్నప్పుడు వీళ్ళందరూ కోసం మా ఉపాధి పోయింది, మా షాపులు పోయింది, మాకు అన్యాయం జరిగిందని అనే విధంగా న్యూసెన్స్ క్యాటర్ చేస్తూ మా సొంత స్థలంలో మాకు షాపులు లేకపోతే మేము ఎలా బతకాలని రోడ్డుకి ఎక్కి అందరూ న్యూసెన్స్ చేసి అక్కడే మాకు షాపులు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినట్టు చేసినట్టు మాకు తెలిసింది. వాళ్ళకి మేము వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బతుకుతామంటే మేము గ్రామస్తులని కమిటీ వాళ్ళందరూ కలిసి వాళ్ళకి అద్దెకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అలాగే న్యూసెన్స్ గ్యాదర్ చేస్తున్నారు. అది పద్ధతి కాదు. జిఎంసీ వాళ్ళు కాలువ కట్టిన తర్వాత మళ్ళీ స్థలం ఎంత ఉందో చూసి అందరూ కూడా మళ్ళీ మా గ్రామస్తులు కమిటీ వాళ్ళు మాట్లాడుకొని మళ్ళీ గుడికి ఎంతో కొంత ఇస్తానంటే మళ్ళీ వాళ్ళకే షాపులు మేము ఇచ్చినట్టు ఏర్పాటు చేస్తాం, అన్ని చేస్తాం. దానికి న్యూసెన్స్ చేసి మా సొంత స్థలంలో కేటాయించి అన్ని చేస్తున్నారు. అది పద్ధతి కాదు. పల్లా శ్రీనివాసరావు గారు, కార్పొరేటర్ గన్నం శ్రీనివాసరావు గారు వాళ్ళిద్దరు చేతుల మీదే మళ్ళీ ఈ యొక్క పాదాలు కూడా పునఃప్రారంభిస్తామో, ఏదైతే తొలగించిన పాదాలు ఉన్నాయో అక్కడే పెట్టిస్తాం. అలాగే ఈ 4 షాపులు ఎవరైతే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ అయ్యిందో ఈ 4 షాపులు వాళ్ళకి సోర్స్ అడగమన్నాం సార్. వాళ్ళు మేము కొట్టాలని మా ఉద్దేశం కాదు. 4 షాపులు ఆల్టర్నేటివ్ సోర్స్ ఉన్నాయి, ముందునివ్వండి. ఏదైతే ముందు షాప్స్ ఉన్నాయి అక్కడ ఇవ్వండి, లేకపోతే ఇక్కడ ఇవ్వండి. కానీ మేము ఏదైతే 45 సంవత్సరాల నుంచి కాపాడుకున్న స్థలం అంగుళం కూడా, రిమైండ్ మై వర్డ్స్, అంగుళం కూడా మేము ఎవరికి దారాదత్తం చేయం. రాజకీయ నాయకులు పులిని దీన్ని రాజాంతం చేసి దయచేసి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అలాగే మరీ ముఖ్యంగా చెప్తున్నాం, గన్నం శ్రీనివాసరావు గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ఈ షాపులు తొలగించడంలో ఎటువంటి ప్రమేయం లేదు. మేము స్వయంగా మా కమిటీ వాళ్ళు, అలాగే జీవీఎంసీ వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు వీళ్ళిద్దరూ కంప్లైంట్ ఇచ్చారు. జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏంటంటే 4 మీద ఇచ్చారు. ఫేజ్ 1, 2, 3 ఈ 4 మీద ఇచ్చారు. కానీ మేము ఓన్లీ మా ఏదో 4 మీటర్లు ఉన్నాయి, 4 మీటర్లు తొలగించండి, మాకు ఇంకేం అవసరం లేదు. అది కూడా వీళ్ళు మా మీద ఎప్పుడైతే యాజిటేషన్ తెచ్చారో దాని తర్వాతే మేము ఇది కూడా వాళ్ళు తొలగించమని చెప్పాం. ఇక రెండోది వస్తే వనంగానే తయారైంది సార్. ఇది ఒక గంజాయి వనం. ఈ ఫొటోస్ చూడండి. అమ్మవారు ఎక్కడైనా సరే ఇది జరుగుతుంది సార్. ఎక్కడైనా టెంపుల్ దగ్గర ఇక్కడ ఏమైనా తాగేసి సీసాల బట్టలు మందు బట్టలు తాగేసి తీసుకొచ్చి అక్కడ పడేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం సార్? మళ్ళీ చెప్తున్నాను సార్, ఉత్తరాంధ్రలోనే 2వ అతి పెద్ద నౌకాంబికాలయం సార్ ఇది. మన ఏదైతే ఉత్తరాంధ్రలో అనకాపల్లి నౌకాలమ్మ తల్లి ఉందో సార్, దానికి ఓన్లీ ఆ గుడికి ఈ గుడికి 9 అంగుళాలే తేడా సార్. అది కూడా ఆ అమ్మవారు ఏదైతే నిర్మాణించారో ఆ యొక్క గుడిని సార్ దయచేసి మీరు పెంచకండి, అలాగే ఈక్వల్ చేయకండి సార్. ఆ గుడికి మీ గుడికి ఒక 9 అంగుళాలు తక్కువ చేద్దాము. తక్కువ చేస్తే మీకు భవిష్యత్తులో బాగుంటుంది సార్ అంటే దానికి కూడా మేము 9 అంగుళాలు తక్కువ చేసి ఉత్తరాంధ్రలో 2వ బిగ్గెస్ట్ టెంపుల్ కింద ఈ యొక్క టెంపుల్ ఉంది సార్. దీనికి ఆదాయం లేదు సార్. ఆదాయం లేకపోతే ఎలా చేస్తారు? సుమారు 50,000 ఖర్చు అవుతుంది సార్. 5 సంవత్సరాల నుంచి నిత్య అన్నదానం ఆపేసాము సార్. ఎవరు ఇస్తారు సార్? పూజలు అవ్వట్లేదు సార్. ఎవరు చేస్తారు ఇవన్నీ? మళ్ళీ చెప్తున్నాం, ఈ షాపుల వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు కొట్టాలనే ఉద్దేశం కాదు. మాది ఒకటే, ఏదైతే ఈ 4 షాపులు ఉన్నాయో మేమే ఇచ్చాము, మేమే తొలగించమని చెప్పాము. వీళ్ళకి కావాలంటే ఏదైనా అక్కడ కానీ ఇక్కడ కానీ మీకు ఎక్కడ ఇచ్చుకోండి, మాకు అనవసరం. అండ్ సంబంధం లేని వ్యక్తులు షాపులు కొట్టారు సార్. అది అంటే సార్ వాళ్ళకి ఏం సంబంధం ఉంది సార్? అక్కడున్న షాపుస్ అన్ని తొలగించారు. వాళ్ళకి ఏం సంబంధం ఉంది సార్? సంబంధం లేని వ్యక్తులు షాపులను తొలగించారు. వాళ్ళకి దీనికి సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నాం, ఏదైతే ఈ 4 షాపులు ఉన్నాయో ఈ 4 షాపుల గురించే మేము యాజిటేషన్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు వెల్లడించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. మేజర్ పంచాయతీ కార్మికులకు బకాయి జీతాలు ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు ఇవ్వాలి డిమాండ్ చేసిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్. విజయనగరం జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు.